హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఈ హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా పూర్తిగా చేతులు ఎత్తేసినట్టుగా మనకి ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నిటికీ జరిగే చమురు సరఫరాలో దాదాపు 20% ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇక్కడ ఇరాన్కి, అమెరికా, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఇరాన్ పూర్తిగా ఈ హోర్ముజ్ జలసంధిని మూసివేయడం జరిగింది. దీనితో ప్రపంచ దేశాల అన్నిట్లోనే చాలా వరకు ఈ చమురు సంక్షోభం అనేది తలెత్తింది. దీనితో అమెరికా మీద చాలా తీవ్రంగా ఒత్తిడి పెరిగిపోయింది. దీనితో డొనాల్డ్ ట్రంప్ ఈ హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకైతే వచ్చిన నష్టం ఏమీ లేదు, మిగతా దేశాలన్నిటికీ ఈ ఆయిల్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి మిగతా దేశాలన్నీ మాతో కలిసి వస్తే హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మనం ఆక్రమించుకోవచ్చని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపుకి అమెరికా మిత్ర దేశాల నుంచి కూడా ఏ విధమైన స్పందన కూడా లేదు. దీనితో హోర్ముజ్ జలసంధి మీద దాడి చేయడాన్ని పూర్తిగా అమెరికా విరమించుకున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా ఉద్దేశం ఏమిటంటే, ఇరాన్ మీద భారీ ఎత్తున దాడులు చేసి అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని, అదేవిధంగా ఈ అణుస్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత యుద్ధంలోని విరమించుకోవడానికి ఆలోచన చేస్తుందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ అమెరికా పూర్తిగా హోర్ముజ్ జలసంధి అనే సమస్యని పక్కన పెట్టివేయడం జరిగింది. ఇక్కడ హోర్ముజ్ జలసంధి అనే సమస్య అమెరికాకు సంబంధించినది కాదు కాబట్టి యుద్ధ విరమణ జరిగిన తరువాత మిగతా ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే దిశగా అడుగులు వేస్తాయని ప్రస్తుతం అమెరికాలోని అధికారులు ఆలోచన చేస్తున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇంతకు ముందు శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ హోర్ముజ్ జలసంధిని మేము ఆక్రమించుకుంటామని చెప్పి చాలా వరకు ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ ప్రస్తుతం యూటర్న్ తీసుకొని ఈ హోర్ముజ్ జలసంధి విషయంలో పూర్తిగా వైదొలిగినట్టుగా మనకి సమాచారం వస్తుంది. కాబట్టి ఇక ఈ హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా ఏ విధంగానూ తలదూర్చే అవకాశం లేదు. ఏమైనా 1-2 వారాల్లో ఈ యుద్ధం కానీ విరమించడం జరిగితే అప్పుడు ప్రపంచ దేశాలు ఇరాన్తోని చర్చలు చేసుకొని ఈ హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.